తెలుసు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను. భక్తుడు నెగ్గాలా పరమేశ్వరుడు నెగ్గాలా? యుద్ధం వచ్చింది. కృష్ణుడు ఆయుధం పట్టడగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు, కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు ఎగుతాడు. భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమే. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు, పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపైనున్న పచ్చని పట